చేతి దాకా తెచ్చిన దాన్ని నోటి దాకా వెళ్లకుండా చెడగొట్టాను. అయ్యో ఒక్క నిమిషం అమ్మా, ఇదంతా క్లీన్ చేస్తాను. వద్దులేమ్మా, కింద పడిన పాలు తొడవకు. అలాగేనమ్మా. ఇంత కష్టపడి నేను ఇసం కలిపితే ఆ పాలని మైథిలి నేలపాల్సేసినది. ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ పొరపాటును కూడా మిస్ అవ్వనివ్వను. గన్ షాట్గా లేపెత్తాను. ఏంటి త్రిష, ఒకసారి ఇలా చూడండి. ఈ ఎలుక కింద పడ్డ పాలు తాగి చచ్చిందంటే అంటే ఆ పాలల్లో విషం ఏమైనా కలిసిందంటారా? ఎలుక చనిపోయిందంటే ఖచ్చితంగా ఈ పాలల్లో విషం కలిసింది. పాలల్లో విషం కలిసింది. మైథిలి ఏమైంది? ఏమండి, ఎలుకండి. అరే, ఈ దిక్కుమాలిన ఎలక గార్డెన్లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని కాదత్తయ్యా, ఎలా చచ్చింది అని అడగండి. అంటే మనం ఇషం కలిపిన పాలు ఎలక తాగి సచ్చిందన్నమాట. దీని సావుని మనం అనుకూలంగా మలుచుకోవాలి. ఆ నేరాన్ని మైత్రి మీదకి రుద్దే ప్రయత్నం చేసేయాలి. ఏటి మాట్లాడుతున్నావు సిస్టర్? ఏదో తినకూడదు తినుంటది, లేదా తాగకూడదు తాగుంటది. అందుకే పుట్టుక్కున్న చచ్చిపోనాది. కరెక్ట్ అన్నయ్య. ఇందాక మైథిలి శుభప్రదకి పాలిస్తూ ఉండగా గ్లాసు చేయి జారి పడింది. అక్కడికొచ్చిన ఈ ఎలుక ఈ పాలు తాగింది. దానివల్లే ఇక్కడ చచ్చింది. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? పాలు తాగి ఎలుక చావడం ఏంటి? ఇంకా అర్థం కాలేదేంటండి మీకు? మైథిలి మా ఆవిడకి ప్రేమతో ఇవ్వలేదు, ప్రాణం తీయడానికి ఇచ్చినది. మావయ్య, మతుండే మాట్లాడుతున్నావా? మైథిలి అమ్మని చంపాలనుకోవడం ఏంటి? చంపే ఉద్దేశం లేకపోతే ఆ పాలల్లో విషం ఎందుకు కలిసినట్టు? అవును, ముమ్మాటికి మైథిలి శుభప్రదని చంపాలనే చూసింది. చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మీ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతుంది. మీ అందరికి పిచ్చి పట్టిందా, లేదంటే మతి భ్రమించిందా? అసలు శుభప్రద అమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? నిన్నొదిలిపెట్టను, చంపేస్తానే. వారం తిరిగే లోపు మీ ఇంట్లో ఒక శవం లేకపోతే నా పేరు ఆటాలే కాదు. ఏం జరిగిందో మర్చిపోయావా? ఆ రోజు వనభోజనాల్లో శుభప్రద అమ్మని నీ ప్రాణాలు తీస్తాను అని వారం తిరిగే లోపల ఇంట్లో శవం లేస్తుందని శపథం చేయలేదా? మీ ఇంట్లో ఒక శవం లేకపోతే నా పేరు ఆటాలే కాదు. కరెక్ట్. ఆ రోజు మా శుభప్రద సత్యవతిని కొట్టేసినదన్న కోపంతో తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి నా పెళ్ళాన్ని సంపాలన చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో కోపంలో ఆవేశంలో ఏదో అన్నంత మాత్రాన ఆ సత్యవతి నన్ను చంపేస్తుందా? ఆ తల్లి కోసం మైథిలి నా ప్రాణాలు తీస్తుందా? ఎందుకు చంపకూడదు? వాళ్ళమ్మ తీర్చుకోలేని పగని కూతురు తీర్చుకోవాలి అనుకునుంటుంది. అందుకే పాలల్లో విషం కలిపుంటుంది. అత్తయ్య గారు ప్లీజ్, మీరు అనుకుంటున్నట్టుగా మనుషుల ప్రాణాలు తీసే అంత దుర్మార్గురాలి కాను నేను. శుభప్రద అమ్మ అంటే మా అమ్మతో సమానం. అలాంటి అమ్మని
నేను చంపాలని చూశానంటారా? అలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వస్తుందండి? మనుషులైతే కదా మనసు పెట్టి ఆలోచించడానికి. రామయ్య గారు, రామయ్య గారు, రామయ్య గారు. సుహాసిని, రామయ్య గారు అన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళమ్మకి శుభప్రదకి ఏదో గొడవ జరిగిందని దానికోసం మైథిలి శుభప్రద ప్రాణాలు తీస్తుందంటే మీరెలా నమ్మారు? అత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే. కానీ పాలల్లో విషం ఎవరు కలిపినట్టు, ఎందుకు కలిపినట్టు? అమ్మా, అది మేం తేలుస్తాం. ఈ లోపల తొందరపడి మీరంతా మైథిలిని అనుమానించకండి. అది కాదు ఉత్తమ్, మైథిలే కదా శుభప్రద అమ్మకి పాలిచ్చింది. అలాంటప్పుడు ఆ పాలల్లో విషం మైథిలి కాకుండా ఇంకెవరు కలుపుతారు? నేను పాలల్లో విషం కలపడం నువ్వు చూసావా? అంటే అది అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. ఆ పాలల్లో మైథిలి విషం కలపడం మీలో ఎవరైనా చూశారా? చూసుంటే చెప్పండి, లేదంటే సాక్ష్యం చూపించండి. అంతేకాని సాక్ష్యాలు లేకుండా అనవసరంగా రాద్ధాంతం చేస్తానంటే మాటలతో కాదు, చేత్తో సమాధానం చెప్తాను. నా దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి చేతులు కట్టుకుని నిలబడ్డాను తెగురు. అదే గనక సాక్ష్యం ఉండుంటే దానికి కారణమైన వాళ్ళ అంతు చూసుండేటోండి. ఏటేదైనా ఈ రోజు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం. నిన్ను చంపటానికి ఎవరో కంకణం కట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నిన్ను ఎట్లా కాపాడుకోవాలో ఏటో. అమ్మయ్యా, పద, నేను నా గుండెల్లో పెట్టుకు చూసుకుంటానే. పద. ఇదే వాసన ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఈ పర్ఫ్యూమ్ వాసన చాలా బాగుంది. ఎవరు వాడంటారు? అవును, అదే స్మెల్ అక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిందంటే కిచెన్లోకి నేను కాకుండా ఇంకెవరో వెళ్ళారు. అది ఎవరై ఉంటారు? ఏంటి మైథిలి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నీ బాధ నాకు అర్థమైంది మైథిలి. ఆవేశంలో అందరూ నిన్ను అపార్థం చేసుకున్నారు. నిజానికి ఆ పాలలో విషం ఎవరు కలిపారో, ఎవరి కోసం కలిపారో త్వరలో తెలుసుకుందాం. నా అంచనా నిజమైతే ఆ పాలల్లో విషం మన ఇంట్లో వాళ్ళెవరో కలిపారు. శుభప్రద అమ్మని టార్గెట్ చేశారు. వాళ్ళెవరో కనిపెట్టాలి. శుభప్రద అమ్మని కాపాడుకోవాలి. నేను కాపాడుకుంటాను. ఆ పర్ఫ్యూమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్లే కిచెన్లోకి వచ్చారు. వాళ్లే పాలల్లో విషం కలిపారు. అలాంటి పర్ఫ్యూమ్ మన ఇంట్లో ఎవరు వాడుతున్నారు? రమ్మని రమ్మని పని మనిషి పిలిచెను ఈ వేళ. లేలెమ్మని లేలెమ్మని కాజలొచ్చి లేపెను ఈ వేళ. అంకుల్, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అంకుల్, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, ఆ రోజు లీలాకృష్ణ అంకుల్ స్ప్రే చేసుకుంటుంటే ఇదే స్మెల్ వచ్చింది. ఇందాక కిచెన్లో వచ్చింది, హాల్లో కూడా వచ్చింది. అంటే శుభప్రద అమ్మని చంపాలని లీలాకృష్ణ అంకులే పాలల్లో విషం కలిపారా? అత్తయ్య గురు, అత్తయ్య గురు, అత్తయ్య గురు, అత్తయ్య గురు, ఓ పాలు బయటికి రండి. ఏంటల్లుడు గారు, ఏంటి, ఏమైంది? ఏట్నేది అత్తయ్య గురు?
మా శుభప్రద మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏటో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినా తెలుసు కదా. ఓయ్, నాకు ఊహించుకోవడానికి కూడా భయమేస్తుందండి. ఊరుకోండి, నాకేం కాలేదు కదా. అందుకే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా. అయ్యయ్యో, లేదంటే నువ్వు పోయిన మరుక్షణమే నేను కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉండేటోడిని. అయ్యో ఏమండి, అన్నయ్య, అసలు ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏంటి సిస్టర్, ఆ దుర్మార్గురాలు నా భార్య ప్రాణాలు తీయాలని చూసిన ఆ దేవుడు నా భార్య ప్రాణాలు కాపాడినాడు. అందుకే రేపు గుడికెళ్ళి శుభప్రద పేరుని అర్చన చేయించి అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు అల్లుడు గారు. మీరు కోరుకున్నట్టుగానే రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య గారు. బంగారం, ఇక నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, నాకు తెలియకుండా ఏమీ తినకు, అర్థమైందా? సర్లేండి, మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. ఆ, పదండి, పద. రండి. చచ్చా, తన భార్య మీద హత్య ప్రయత్నం జరిగింది అన్న దగ్గర నుంచి లీలాకృష్ణ అంకుల్ చాలా బాధపడుతున్నారు. నీడలాగా శుభప్రద అమ్మ పక్కనే ఉంటున్నారు. అంతగా భార్యని ప్రేమించే వ్యక్తి ఆవిడ ప్రాణాలు తీస్తారు అంటే ఎందుకో నమ్మకం కలగడం లేదు. బహుశా నా అనుమానం తప్పై ఉండొచ్చు. ఏదేమైనా పాలల్లో ఎవరు విషం కలిపారో మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటాను. అత్తయ్య గారు రెడీ అయ్యారా? అమ్మమ్మ గారు ఎదురు చూస్తున్నారు. అయిపోయింది మైథిలి, ఒక 1 minute వచ్చేస్తాను. ఆ, ఆ, అత్తయ్య గారు, ఈ శారీకి మీ హెయిర్ స్టైల్కి ఈ నెక్లెస్ కన్నా మొన్న మీ అబ్బాయి గారు తెచ్చారే ఆ హారం అయితే బాగుంటుంది. ఏ, ఈ నెక్లెస్ బాలేదా? ఆ, ఆహ్, అలా కదా అత్తయ్య గారు, దీనికంటే అది ఇంకా బాగుంటుందని అంటున్నాను. ఏం అక్కర్లేదు, ఈ నెక్లెస్ కూడా బానే ఉంది. అత్తయ్య, ఒక్కసారి ఆ హారం పెట్టుకుని చూడండి. రెండిట్లో ఏది బాగుంటే అదే పెట్టుకుని గుడికి రండి. సరే, నువ్వింతగా చెప్తున్నావుగా, ఈ హారం కూడా ట్రై చేస్తాను. ఉమ్. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మొదటి పెట్టుకున్న నెక్లెస్ బాగుందా? మీ కొడుకు తెచ్చిన హారం బాగుందా? ఈ హారమే బాగుందనిపిస్తుంది. సుహాసిని, సింగారించుకోవడం ఇంకా అవలేదా? త్వరగా రండి. ఆ, వస్తున్నాను అత్తయ్య గారు. పదండి, ఆలస్యం అవుతుంది. సరే. అరుగో వచ్చేస్తున్నారు. అబ్బా, సిస్టర్ మెడలో హారం జిగేలమంటాంది. దాన్ని కొట్టేసి అమ్ముకున్నామంటే ఆ సత్తిగాడికి ఇవ్వాల్సిన 25 లక్షలతో పాటు ఇంకో 10 లక్షలు ఎక్కువే రావచ్చు. ఏదో వంక చెప్పి గుడికెళ్లకుండా ఆగిపోతే మారు వేషంలో వెళ్ళి ఆ హారం కొట్టేయచ్చు. గుడికి బయలుదేరదామా? అలాగే అత్తయ్య గారు. పదండి. ఏమైంది అల్లుడు గారు? రాత్రి చికెన్ కర్రీ బాగా తిన్నాను కదా, ఏడు చేసేసినట్టుంది. ఒకటే కడుపు నొప్పి. ఈ రోజునాలు మీరు ఎలాంటి కుదిరితే వస్తాను, లేదంటే రెస్ట్ తీసుకుంటాను. ఎలాంటి అమ్మా, ఆయనకి విరోచనాలు అవుతున్నాయంట. నేను కూడా ఇంట్లోనే ఉంటానులే. నువ్వెందుకు గుడికొత్తానని మొక్కుకొని ఉపవాసం కూడా ఉన్నావు కదా. వెళ్ళకపోతే ఉపవాసం చేసిన ఫలితం కూడా దక్కదు. మీరందరూ గుడికెళ్ళండి. అవునే, ఎంతసేపట్లో వస్తాం? వచ్చేటప్పుడు టాబ్లెట్లు తీసుకుని వద్దాంలే. ఏమండి, మీరు జాగ్రత్త. మావయ్య, లే పైన కూర్చో.
అమ్మా జాగ్రత్త అండి. అమ్మా మీరు వెళ్ళండి నువ్వు జాగ్రత్త మావయ్య. ఓకే వెళ్ళండి వెళ్ళండి. అబ్బా హారాన్ని కొట్టేయటానికి మంచి అవకాశం దొరికేసినది. ఇప్పుడు గెటప్ చేంజ్ చేసుకుని హారాన్ని కొట్టేస్తాను. స్వామి, మా అమ్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోవాలి. నా అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి. స్వామి, దూరమైన మా తాతయ్య నానమ్మ ఇద్దరూ కలిసిపోవాలి. గతంలో లాగే అందరం కలిసిమెలిసి సంతోషంగా బ్రతకాలి. ఆ రోజు అతి త్వరలోనే రావాలని ఆశీర్వదించు స్వామి. అందరం కలిసి ప్రదక్షిణలు చేద్దాం పదండి. అలాగే అత్తయ్య, పద. పద. ఆంటీ, మైథిలి అక్కడేం చేస్తుంది? ఓకేనా? ఏమో, ప్రదక్షిణ చేయకుండా అతని దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? అసలు ఇంతకీ ఆయన ఎవరు? నాకేం తెలుసు, నేను ఇప్పుడే చూస్తున్నాను. మీరేంటి సార్ గుడికొచ్చి మొహానికి మాస్క్ పెట్టుకున్నారు? ఓకే ఓకే ఓకే, దగ్గొస్తుందా? నిజమేలేండి, ఈ దగ్గు వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా మాస్క్ వేసుకోవడమే కరెక్ట్. ఈయనేంటి నేనేం మాట్లాడినా బదులివ్వకుండా మోగ సైకిల్ చేస్తున్నారు? ఏంటి మీరింకా రారా, అక్కడే ఉన్నారు? వస్తున్నాం అత్తయ్య. ఓకే. మైథిలి, అత్తయ్య, అతనెవరు? అతనితో ఏం మాట్లాడుతున్నావు? అతనా గుళ్ళో పడిపోతుంటే పట్టుకున్నాను అత్తయ్య, అంతే. అంతేనా లేక ఈ గుళ్ళు ఏమైనా ప్లాన్ చేసావా? నేనేం ప్లాన్ చేస్తాను? ఏంటి గుళ్ళో డిస్కషన్ అవసరమా? పదండి ప్రదక్షిణలు చేద్దాం. పదండి. ఆగరా! ఆగరా! పట్టుకో ఉత్తమ్, వాణ్ణి వదలకు. ఆగరా! రేయ్! రేయ్, ఆగరా! ఆగు! ఏయ్! రేయ్! రేయ్!
చా పారిపోయాడు. ఏమండి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మైథిలి, గుడిలో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, చెక్ చేద్దాం పద. వాడు మొహానికి మాస్క్ పెట్టుకున్నాడు కదండి, ఎలా గుర్తుపడతావు? అది నిజమే. సరే ముందు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. పదండి. నాన్న ఉత్తమ్, దొంగ దొరికాడా? లేదమ్మా, తప్పించుకొని పారిపోయాడు.